అమెరికా విధించబోయే సుంకాలపై ఆందోళనలు, మరోవైపు దేశీయ స్టాక్ మార్కెట్లో నష్టాలు. ట్రంప్ విధించబోయే సుంకాల ప్రభావం ఏ మేరకు ఉంటుందనే విషయంలో ఇంకా స్పష్టత లేదు. వారం రోజుల్లో లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరైపోయింది. దీంతో కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ హుటాహుటిన అమెరికాకు పయనమయ్యారు. మార్చి 8 వరకు అక్కడే ఉండి యుఎస్ అధికారులతో అత్యవసర వాణిజ్య చర్చలు జరపనున్నారు. సుంకాల విషయంలో భారత్కు ఎలాంటి మినహాయింపు లేదని ప్రధాని మోదీకి ఇప్పటికే స్పష్టం చేయడంతో పీయూష్ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. భారత్ మాకు అత్యంత ఆప్త దేశం, మోడీ నాకు స్నేహితుడు అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తరచూ చెప్తుంటారు. అంతేకాదు భారత్ ప్రపంచంలోనే ఎక్కువ సుంకాలు వసూలు చేస్తోందంటూ నిష్ఠూరం కూడా ఆడుతుంటారు ట్రంప్. ఎంత మిత్రదేశమైనా భారత్కు సుంకాల భారం తప్పదని కూడా హెచ్చరించేశారు. అమెరికా ఫస్ట్ అనే నినాదంతో మరోసారి అధికారంలోకి వచ్చిన ట్రంప్ ఇప్పటికే కెనడా, మెక్సికో దిగుమతులపై 25%, చైనా 10% దిగుమతులపై సుంకాలు విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇక భారత్ కూడా సుంకాలను ఎదుర్కొనే అవకాశం ఉందని తాజా పరిణామాలు సూచిస్తున్నాయి. ఈ విషయంలో వ్యాపారుల్లో ఆందోళనలు మొదలయ్యాయి. ట్రంప్ సుంకాల ప్రకటనల కారణంగా గత 2 వారాలుగా దేశీయ స్టాక్ మార్కెట్లో తీవ్ర నష్టాలు ఎదురవుతున్నాయి. గత శుక్రవారం ఒక్కరోజులోనే 10 లక్షల కోట్ల మదుపరుల సంపద ఆవిరైంది. ఇక తాజాగా సోమవారం సెన్సెక్స్ 112.46 పాయింట్లు నష్టపోవడంతో పాటు నిఫ్టీకి 5 పాయింట్ల మేర నష్టం వాటిల్లింది. ఓవైపు అమెరికా సుంకాల ఆందోళన, మరోవైపు దేశీయ స్టాక్ మార్కెట్ల అల్లకల్లోలం. దీంతో కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ తన కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకుని ఆకస్మికంగా అమెరికాకు బయలుదేరారు. భారత్ అమెరికా ఉత్పత్తులపై అత్యధిక టారిఫ్లు వసూలు చేస్తోందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పలుమార్లు ఆరోపించారు. దీనికి ప్రతీకార పన్ను తప్పదంటూ హెచ్చరికలు చేశారు. దేనికైనా ప్రతిచర్య ఉంటుంది. వారు మాపై ఎంత పన్నులు విధిస్తే మేము అంతే స్థాయిలో పన్నులు వసూలు చేస్తాం. ఒకవేళ భారత్ 100% పన్నులు విధిస్తే మేము వారిపై అలాగే ఛార్జ్ చేయకూడదా? ఆయా దేశాలు సుంకాలు వసూలు చేయటం అనేది వారిష్టమే, కానీ మేం కూడా అలాగే స్పందిస్తాం అని ట్రంప్ వివరించారు. 2019లో ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో భారత్ని ఆయన టారిఫ్ కింగ్ అని పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే భారత్కు జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ జీఎస్పీని రద్దు చేశారు. ఈ హోదా వల్ల భారత మార్కెట్లోకి సమాన హేతుబద్ధ సంధానత లభించలేదని ఆయన అప్పట్లో ఆరోపించారు. జీఎస్పీ కింద అమెరికాకు అర్హత గల అభివృద్ధి చెందుతున్న దేశాలు సుంకం రహిత ఎగుమతులు చేయటానికి వీలుంటుంది. అయితే ఈ హోదాను పునరుద్ధరించేందుకు ఇరు దేశాల మధ్య కొంతకాలంగా చర్చలు జరుగుతున్నాయి. గత నెలలో ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటనకు వెళ్లినప్పుడు అధ్యక్షుడు ట్రంప్తో భేటీ అయ్యారు. అందులో భాగంగా ఇరు దేశ అధినేతలు దౌత్య, వాణిజ్య, రక్షణ సంబంధాలపై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా టారిఫ్ల విషయంలో ఎవరికీ మినహాయింపు లేదని ప్రధాని మోడీతో స్వయంగా చెప్పేశారు. అమెరికా నుంచి చేసుకునే దిగుమతులపై భారత్ అత్యధిక పన్నులు వేస్తోందని, ఇకపై తాము అదే రీతిలో వ్యవహరిస్తామని తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో అమెరికా వెళ్లిన కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ మే 8 వరకు ఆయన అక్కడే ఉండి యుఎస్ అధికారులతో అత్యవసర వాణిజ్య చర్చలు జరిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. భారత్పై విధించబోయే సుంకాల విషయంలో అమెరికా స్పష్టత కోరనుంది. వాటి వల్ల పడే ప్రభావాన్ని అంచనా వేయడంతో పాటు తగ్గించే విషయంలో చర్చించనున్నారు. దీంతో పాటు ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని మెరుగుపరచడానికి రూపొందించిన వాణిజ్య ఒప్పందంపై కేంద్ర మంత్రి దృష్టి పెట్టినట్లు అధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి. భారత ఆటోమొబైల్స్, రసాయనాలు వంటి పారిశ్రామిక వస్తువులపై సుంకాలను తగ్గించడానికి అగ్రదేశంతో చర్చలు జరపడానికి సిద్ధంగా ఉంది. అయితే వ్యవసాయ ఉత్పత్తులపై సుంకాలను తగ్గించాలని అమెరికా చేస్తున్న ఒత్తిడికి ఏమాత్రం లొంగేందుకు సిద్ధంగా లేరు. ఎందుకంటే వ్యవసాయ ఉత్పత్తులపై భారత్ సుంకాలను తగ్గిస్తే దేశంలోని రైతులపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉన్నట్లు పలు నివేదికలు పేర్కొంటున్నాయని అధికారిక వర్గాలు వెల్లడించాయి. కాగా ఇరు దేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతల్ని తగ్గించడానికి భారత్ ఇప్పటికే పలు చర్యలు చేపట్టింది. హై-ఎండ్ మోటార్ సైకిళ్లపై సుంకాలు 50% నుంచి 30% తగ్గించింది. బార్బన్ విస్కీ టారిఫ్లను 150% నుంచి 100% తగ్గించింది. ఇతర టారిఫ్లను సమీక్షిస్తామని, ఇంధన దిగుమతుల్ని పెంచడానికి చర్యలు తీసుకుంటామని కేంద్రం తెలిపింది. అమెరికా నుంచి మరిన్ని రక్షణ పరికరాలు కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చింది. అమెరికా భారత్పై విధించే పరస్పర టారిఫ్ల వల్ల భారతదేశానికి సంవత్సరానికి $7 బిలియన్ వరకు నష్టం వాటిల్లుతుందని బ్లూంబెర్గ్ నివేదిక సైతం వెల్లడించింది. భారత్, అమెరికా చాలా సంవత్సరాలుగా సంక్లిష్టమైన వాణిజ్య సంబంధాన్ని కలిగి ఉన్నాయి. ఇరు దేశాల మధ్య కొన్ని అంశాలపై సహకారం ఉన్నా
కొన్నింటిపై వివాదాలున్నాయి. ఇటీవల ప్రపంచ వాణిజ్య సంస్థలో ఇరు దేశాలు 6 దీర్ఘకాలిక వివాదాలను పరిష్కరించుకున్నాయి. ముఖ్యంగా ఫార్మాస్యూటికల్స్, టెక్స్టైల్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వంటి రంగాలలో భారత్తో వాణిజ్య లోటుపై అమెరికా ప్రశ్నిస్తోంది. ఈ అసమతుల్యతలను పరిష్కరించడానికి, దేశీయ పరిశ్రమల్ని రక్షించడానికి సుంకాలను ఒక మార్గంగా చూస్తుంది. సుంకాలు విధించాలన్న అమెరికా నిర్ణయంలో ముఖ్యంగా ఇండో పసిఫిక్ ప్రాంతంలో కొనసాగుతున్న భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. భారత విదేశాంగ విధానాన్ని ప్రభావితం చేసే విస్తృత వ్యూహంలో భాగంగా అమెరికా ఆర్థిక ఒత్తిడి తీసుకురావాలని చూస్తోంది. విదేశీ పోటీ నుంచి దేశీయ పరిశ్రమల్ని రక్షించడానికి సుంకాలు అనుకూలమైన సాధనంగా అమెరికా పరిగణిస్తోంది. యుఎస్ ఆర్థిక ప్రయోజనాలకు ముప్పు పొంచి ఉందని భావిస్తే టారిఫ్ల విధానం భారత్కు విస్తరించే అవకాశం ఉంది. అమెరికా విధించే సుంకాల వల్ల భారత్పై ప్రభావం ఎలా ఉంటుందో గమనిస్తే ఎగుమతులు క్షీణించడంతో పాటు దేశంలో ద్రవ్యోల్బణ ఒత్తిళ్లకు దారితీస్తోంది. భారత ఎగుమతిదారులు ముఖ్యంగా సుంకాల ద్వారా లక్ష్యంగా చేసుకున్న రంగాల్లో మార్కెట్ అవకాశాలు తగ్గడం, ఆదాయాలు క్షీణించడం వంటి ఇబ్బందులు ఎదుర్కొనొచ్చు. ఇవి ఆ రంగాల్లో ఉపాధి, ఆర్థిక వృద్ధిపై ప్రభావం చూపుతుంది. ఇక అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న వస్తువులపై అధిక సుంకాలు భారతీయ వినియోగదారులకు ఖర్చులు పెరగడానికి దారితీస్తాయి. ఇది దేశంలో ద్రవ్యోల్బణ ఒత్తిళ్లకు దోహదం చేస్తుంది. సుంకాల విధింపు ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను దెబ్బతీస్తుంది. ఇది ప్రతీకార చర్యలకు దారితీస్తుంది. రెండు ఆర్థిక వ్యవస్థలను దెబ్బతీసే వాణిజ్య యుద్ధానికి తెరతీసే అవకాశం ఉంది.